హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ. ఈ టర్మ్ చంద్రబాబు పాలన అత్యంత దారుణమైన ఫెయిల్యూర్. సూపర్ 6 ఏమైంది అని అడిగితే కేసులు పెడుతున్నాడు. కేంద్రం ఇచ్చిన నిధులు 1,00,000 కోట్ల అప్పు ఏమయ్యాయి? చంద్రబాబు ఎన్నేళ్లు అబద్ధాల బతుకుతాడు అని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కూరసాల కన్నబాబు అన్నారు. మోస్ట్ ఫెయిల్యూర్ టెన్యూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. 4 దఫాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు ఫెయిల్ అయినంతగా గతంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వలే. మేబీ దానికి కారణాలు ఏంటనేది ఆయనకే తెలియాలి. ఈరోజు మొన్న ఎప్పుడో నేను చూసా, ఆయన నీతి ఆయోగ్కి సంబంధించిన రిపోర్టు మీద ఒక లెక్చర్ ఇస్తూ దాని మీద చెప్పాడు, రాష్ట్రం అంతా దివాళా తీసేసిన పరిస్థితి ఉంది, ఇప్పటికిప్పుడు పథకాలు ఇవ్వలేం, దీనికి చాలా చేయాల్సి ఉంది నేను అని 7వ తేదీన, ఈ నెల 7వ తేదీన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? అభివృద్ధి చేస్తే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమం పెరుగుతుంది, సంక్షేమానికి డబ్బులు వస్తాయి, ఇలాగ ఏదో మోర్ మనీ, మోర్ క్యాపిటల్, రకరకాలుగా ఏదో చెప్పుకొచ్చాడు. మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చిన ఒక నినాదం మీకు గుర్తుందా? పూర్ టు రిచ్ అని ఒక నినాదం ఇచ్చారు, గుర్తుందా? ఎలా ఇచ్చారు ఆ నినాదం? మీరు సంపద సృష్టిస్తాను, ప్రతి ఒక్కడిని కుబేరుని చేస్తాననే కదా ఇచ్చిన నినాదం అది. ఇవాళ ఏమైంది? సూపర్ 6 ఏమైంది? మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఎప్పటి మాదిరిగానే గాలి కొట్టుపోయిన గాలి మాటల్లాగా నిలిచిపోయినాయి. ఎవడైనా అడిగితే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. పాపం కొంతమంది యూట్యూబర్ల మీద కూడా వాళ్ళ కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎన్నికల ముందు ఈయన ఎన్నికల ప్రచారంలో చెప్తూ ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు, మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది, అదే పెద్ద గొప్ప బ్రహ్మ విద్య అని. నిజమే కాబోలనుకుని జనం కూడా ముసలమ్మని నొక్కితే ముసలుడైనా నొక్కుతాడని చెప్పి వేశారు. ఏమైంది? బటన్ ఎందుకు నొక్కలేకపోతున్నారు? ముసలమ్మ నొక్కుతుందనే బటన్ను మీ ప్రభుత్వం ఎందుకు నొక్కలేకపోతుంది? ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలంటే ఏడాదికి 1,65,000 కోట్లు కావాలి. నేను ఇవాళ ఇచ్చే పథకాలే 70,000 కోట్ల రూపాయలు అవుతోంది. ఇంతకు మించి ఇచ్చే అవకాశం ఈ రాష్ట్ర ఖజానాకి లేదు. కాబట్టి నేను అబద్ధాలు చెప్పలేను, ఆయనలాగా మోసం చెయ్యను. ఆయన ఎన్నికల ముందు డెలిబరేట్గా నిర్ద్వందంగా మోసం చేస్తూ ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ప్రజలు అర్థం చేసుకోలే. నిజాన్ని అర్థం చేసుకోవడం కష్టం, అబద్ధం అందంగా కనిపిస్తుంది. ఇవాళ ఎన్నికల ముందు ఏం చేశారు? ఎన్ని అబద్ధాలంటే రోజు వండి మార్చడమే. ఒక నడిచొస్తున్న అబద్ధంలాగా తెల్లారి లేస్తే అబద్ధాలు వండి వార్చి జనంలో పంపించి ఇవాళ అధికారంలోకి వచ్చారు. కానీ ఎన్నాళ్ళు మీరు అబద్ధం బతుకుతారు? ఏదో ఒకరోజు బయటకు వస్తుంది కదా. మొన్నే అమిత్ షా గారు వచ్చి ఈ రాష్ట్రానికి మేము వచ్చిన తర్వాత 3,00,000 కోట్ల రూపాయల సాయం చేశామని చెప్పారు. సంతోషం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1,19,000 కోట్లు ఎంతో అప్పు చేశామని చెప్తున్నారు, ఇంకా సంతోషం. అంతా కలిపి 4,19,000 కోట్లు అయింది. అంటే ఇంచుమించుగా 8 నెలల కాలంలో 4,00,000 కోట్లు అంటే నెలకి 50,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? మీ పిల్లల్ని బడికి పంపితే 15,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పిన ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశంలో ఉన్నాడా? ఇన్ని చేస్తే విద్యా వ్యవస్థని వైఎస్ఆర్ పార్టీ సర్కారు, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు నాశనం చేశామని మాట్లాడడానికి నోరు ఎలా వస్తుందని అడుగుతున్నాను నేను. అబద్ధాలు ఆడడానికైనా కొంచెం హద్దుపద్దు ఉండాలి. 2023 డిసెంబర్ 1వ తేదీన సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో స్వచ్ఛ విద్యాలయ ఇనిషియేటివ్స్ కింద ప్రతి పాఠశాలకి ఆంధ్రప్రదేశ్లో రక్షిత మంచినీరు అందించే కార్యక్రమం చేశారు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. 49,293 టాయిలెట్లు కేవలం దీని కింద ఇనిషియేటివ్ కింద చేశారని చెప్పింది. ఇందులో బాలలకి బాయ్స్కి 83.55% ఉంటే బాలికలకి 96.9% టాయిలెట్స్
విడివిడిగా ఉన్నాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. మరి ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ అంటే ఎవరు? ప్రధాన భాగస్వామి బీజేపీ. బీజేపీ ఎవరు? మీ కూటమిలో ప్రధాన భాగస్వామి, మీ పార్ట్నర్. అది కూడా తప్పేనా? మోడీ గారు ఇచ్చిన రిపోర్ట్ కూడా తప్పే అంటారా? అసలు నా దగ్గర చాలా రిపోర్ట్ ఉంది. నా దగ్గర చూస్తే ఎంత దారుణంగా అబద్ధాలు వచ్చే విధంగా రిపోర్ట్లు కూడా మ్యానిపులేట్ చేస్తున్నారనడానికి ఆశ్చర్యంగా ఉంది. అసలు మీరు చేయాల్సిన పనులు వదిలేసి జగన్ గారిని బదనాం చేయడమే టార్గెట్గా పెట్టుకుంటున్నారు తప్ప మంచిని చెప్పలేకపోతే ఎలా? నేను చూశాను పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యన పిఠాపురం వచ్చినప్పుడు ఒక స్కూల్కి వెళ్ళి ఒక వీడియో చూసా. ఇది గవర్నమెంట్ స్కూలా అని ఆశ్చర్యపోయాడు ఆయన. అవునా కదా? చెప్పండి, మీరే చెప్పండి. ఆయనకి క్లియర్ ప్రయారిటీస్ అంటారు. ఒకటి అమరావతి, 2 పోలవరాన్ని ఏటీఎంగా చంద్రబాబు నాయుడు మార్చున్నారని గతంలోనే మోడీ గారు ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది కనుక పోలవరం, స్పెషల్ ప్యాకేజీ వచ్చిందని రివైవల్ కోసం విశాఖ ఉక్కు. ఈ 3 నా ప్రయారిటీ అని చెప్పాడు ఆయన. అసలు మీరు ఏ స్థాయికి అబద్ధాలు ఆడారో ఒక్కసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఎలాంటి మాయ మాటలు చెప్పారో ఒకసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఓట్ల కోసం ఎంత దిగజారి ప్రచారం చేశారో గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఎన్నాళ్ళు ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని అయోమయంలో నెట్టేసి మీరు మాత్రమే బాగుండాలనుకుంటారా అని ప్రజలు అర్థం చేసుకోవట్లేదా? మూలన పడ్డ ముసలమ్మను తీసుకురండి, ఎక్కడన్నా ఉంటే బటన్ నొక్కుతుంది. మీరు చెప్పారు కదా మూలన పడ్డ ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది. వెతకండి, ఎవరన్నా మూలన పడ్డ వాళ్ళు ఉన్నారేమో. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసినట్టుగా ఇవాళ పత్రికలో చూశాం. 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే, ఆ రోజు వైఎస్ఆర్ సర్కార్ చెప్తే, న్యాయ రాజధాని క్యాపిటల్ వస్తే, జ్యుడిషియల్ క్యాపిటల్ వస్తే ఏమొస్తుంది? 4 జిరాక్స్ షాపులు వస్తాయని మాట్లాడారు. మరి ఇవాళ హైకోర్టు బెంచ్ పెడితే ఏమొస్తుంది? అక్కడ 4 నోట్ల ముద్రణ సెంటర్లు వస్తాయండి. అక్కడ ఏమన్నా పచ్చ నోట్లు ముద్రించే సెంటర్లు వస్తాయా? ఒకటి రాజధానిగా ఉంది కనుక అక్కడ ఆ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తానంటే ఎద్దేవా చేశారు. ఇవాళ అదే చేత్తో శీర్షికల్లో మీరే వేస్తున్నారు. జగన్ గారు చేస్తేనేమో తప్పు, మీరు చేస్తేనేమో అది అతి గొప్ప కార్యక్రమం. నేను అడుగుతాను, న్యాయ రాజధాని ఏర్పాటుని వ్యతిరేకించారు, బెంచ్ని మీరు పెట్టడం వల్ల మీకు ఆ ప్రాంతానికి మీరు చెప్పినట్టుగా 4 జిరాక్స్ షాపులే వస్తాయి, ఇంకేమన్నా వస్తాయా? ప్రజల మనోభావాల్ని, భావోద్వేగాల్ని అర్థం చేసుకోకుండా ఇప్పటికీ 4సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనిస్తున్నారంటే ఇంకేం చెప్పాలి మనం? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇవాళ పత్రికలో చాలా చిత్రమైన వార్త చూశాను. కుమారస్వామి గారు సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పారు, ఇవాళ ప్రైవేటీకరణ మేము ఆపేస్తున్నామంటే లోకేష్ గారి ప్రయత్నాలు ఒత్తిడే అని. ఎలా లేపుతున్నారంటే జాకీలేసి. చంద్రబాబు ప్రయత్నం ఏం లేదంట దాంట్లో, చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి ఏం లేదంట. లోకేష్ గారి ప్రయత్నాలు, లోకేష్ గారి ఒత్తిడి వల్ల కేంద్ర నిర్ణయం తీసుకుందని కుమారస్వామి గారితో మాట్లాడిచ్చే స్థితికి ప్రచారం చేస్తున్నారు. తప్పేం లేదు, లేపండి, ఎంత లేపుతారో. మీ జాకీలే కదా అవన్నీ. ఆ జాకీలన్నీ ఎవరి? మీ సొంత జాకీలే కదా లేపుతున్న జాకీలన్నీ. Hi, this is Swati.
లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.